మార్కాపురం జిల్లాలోని 4 నియోజకవర్గాల తరఫున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దిగజారి మాట్లాడినటువంటి మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా పోలీసు వారంటే చర్యలు శూన్యం. ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఈ జిల్లా వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు కథలు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఈరోజు వరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయలే. అందుకే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ ఇవాళ ఎస్పీ గారిని కలుద్దామని వచ్చాం. ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వలన వారు డిఎస్పీ గారికి ఇవ్వమని వారు చెప్పారు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, దిగజారి రాజకీయం చేయటం ఇంకెన్నాళ్ళు? చిట్ట చివరి అవకాశం అన్నావు. మహిళలను ఎవరన్నా ఏమన్నంటే తాట తీస్తానన్నావు. ఎన్టీ రామారావు గారి కోడలనన్నా కూడా నీ ఎమ్మెల్యే నువ్వేం చేయడం నీకు చేతకాలేదు. ఇవాళ ఏకంగా రాధాకృష్ణతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యల్ని, కూతుళ్ళని, తల్లుల్ని తిట్టించావు. ఇవాళ సునకానందం పొందుతున్నటువంటి ఈ రాధాకృష్ణ మీద ఈ తెలుగుదేశం నాయకులు ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు? ఎర్ర బుక్ అనేటటువంటి ఎర్రి బుక్ తోటి ఏమీ తప్పు చేయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు కట్టి జైలులో పెడుతున్నటువంటి వీళ్ళకి బాహాటంగా వారాంతపు పలుకులని తను మాట్లాడినటువంటి దిగజారు మాటలు వినపడట్లేదా? అతను మాట్లాడేవి బూతులు కాదా? మీ భార్యల్ని ఇంకొకరికిచ్చి పెళ్లి చేస్తారు అంటే ఇంకొకరికిచ్చి తార్చుతారు అనే విధంగా అర్థం వచ్చేలాగా దానికి కొంచెం షుగర్ కోటింగ్ వేసి మాట్లాడినంత మాత్రాన అర్థం మారుతుందా? రాధాకృష్ణ మాట్లాడినటువంటి మాటలు తప్పనిపించట్లేదా? ఇలాంటి పనికి మాలిన చర్యలు చేయడానికే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యాడా? ఇవాళ చూస్తున్నాం మనం, ఏ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు లేరు, అందరూ కూడా పెట్రోల్ పంపుల దగ్గర ఉన్నారు. ఎందుకయ్యా వీళ్ళు పెట్రోల్ పంపుల దగ్గర ఉన్నారు అంటే ప్రజలు వీళ్ళు అక్కడ పెట్రోల్ అడగకూడదు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదని చెప్పకూడదు, డీజిల్ లేదని అనకూడదంట. కలెక్టర్ గారు నేను చూసా, మార్కాపురం కలెక్టర్ గారు, జేసీ గారు ప్రెస్ మీట్ పెట్టి పెట్రోల్ కావాల్సినంత ఉంది, డీజిల్ కావాల్సినంత ఉంది, ఎవరన్నా లేదు అని తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతారు. అంటే పోలీసులు మీ ఇంటి దగ్గర గురకాలనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు పెట్టించడానికి? ఇందుకేనా మీరు ప్రభుత్వంలో ఉంది? ఈ రాష్ట్రంలో మద్యం ఫుల్, డీజిల్ పెట్రోల్ నిల్, తప్పు చేసిన వాడి మీద కేసులు నిల్, తప్పు చేయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద మాత్రం కేసులు ఫుల్. ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్రజాస్వామిక విధానం. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద చర్యలు తీసుకోకపోతే 4 నియోజకవర్గాల తరఫు నుంచి వచ్చి మీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగడానికి కూడా సిద్ధమని మేము తెలియపరుస్తున్నాం. మీరు నిజంగా ప్రజల పక్షాన ఉండేటటువంటి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థని మీరు చెప్పదలుచుకుంటే రాధాకృష్ణ మీద కేసు కట్టమని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 4వ తేదీన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తొలి పలుకులు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబాలకు చెందినటువంటి మహిళల మీద ఒక దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడడం అనేది జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన మార్కాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. 9వ తేదీన ఇస్తే ఈరోజు 27వ తేదీ, 18 రోజులైనా కూడా ఈ రోజుటి వరకు చర్యలు అనేది చేపట్టలేదు, దాన్ని రిజిస్టర్ చేయలేదు. దాన్ని రిజిస్టర్ చేయించవలసిందిగా ఈరోజు మార్కాపూర్ జిల్లా ఎస్పీ గారిని కలిసేదానికి వచ్చినాం. ఎస్పీ గారు అదనపు బాధ్యతల్లో ఉన్నందువల్ల వారు ఒంగోలులో ఉన్నారు. ఇక డిఎస్పీ గారిని కలిసి నేను, వైపాలెం ఎమ్మెల్యే గారు, కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వారు మేము వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ పోలీసు అధికారులకు, సంబంధిత అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చి ఆ కేసును రిజిస్టర్ చేయించి మా మనోభావాలకు జరిగినటువంటి నష్టానికి తగిన సెక్షన్లతోటి కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాధాకృష్ణ గారు కూడా సీనియర్ జర్నలిస్టు, ఆయనకు మాత్రము ఇది మర్యాద అయితే మాత్రం కాదు. తను
పత్రికా విధానం ద్వారా ప్రజలకు ఏదన్నా ప్రయోజనం చేకూర్చేదానికి చూడాలా. లేదు తనకుండేటువంటి వ్యక్తిగత స్వార్థంతో, వ్యక్తిగత అభిమానంతో, ఆయనకి ఇష్టం ఉన్నటువంటి, ఆయనకు అభిమానం ఉన్నటువంటి పార్టీలని కొమ్ముగాస్తూ నీకేదన్నా అభిమానం ఉంటే నువ్వు చేసుకో, అది నీ ఇష్టం, దానికి మేమేం మాట్లాడేదానికి కాదు. ఎందుకంటే అది నువ్వు చేసిన చర్యల వల్ల ప్రజల్లో నీ పేపరు నీకు విలువలు తగ్గిపోతాయి, దానికి వచ్చిన నష్టంలే. కానీ ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసేదానికి అర్హత నీకు ఎవడిచ్చినాడు? నువ్వు ఒక పత్రికా యజమానివా లేకపోతే ఒక బ్రోకర్వా? నీకే కాదు నోరుంది, మేము మాట్లాడగలుగుతాం. నీకే కాదు పేపర్ నీకుంటే ఉండొచ్చు, కానీ విలువలు అనేది అవసరం. నీకు సమాజంలో ఏదన్నా రుగ్మతలు ఉంటే వాటిని సరిచేయాల్సిన స్థానంలో ఉన్నటువంటి ఒక పత్రికా జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మీరు ఇంత దిగజారి, ఇంత హేళనగా మమ్మల్ని మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చినారు? ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులకు అపాలజీ చెప్పి, మహిళలకు అపాలజీ చెప్పి, ఇప్పటికైనా నీ పత్రిక అనేది, నీ టీవీ అనేది గౌరవప్రదంగా నడుపుకున్నట్లయితే రాబోయే తరాలకు ఏదైనా ఉపయోగపడుతుంది. లేకపోతే చీకొడతారనేది కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఈ రాధాకృష్ణ గారి చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం. దాని మీద తప్పనిసరిగా పోలీస్ అధికారులు ఎస్పీ గారు తగిన ఆదేశాలు ఇచ్చి కేసు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.